వేధించడమే సీఎం జగన్ పనిగా పెట్టుకున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఎవరైనా ఆయనను వ్యతిరేకించినా చేసింది చెప్పినా ఇక వారి పని అయిపోయినట్లేనని అన్నారు. అలా ప్రశ్నించినందుకే సొంత పార్టీ నేతలకు సైతం వేధింపులు తప్పలేదని చెప్పారు. సీఎం జగన్ అవలంబిస్తున్న తీరును చూస్తే చాలా బాధేస్తుందన్నారు చంద్రబాబు. 14 ఏళ్ళు నేను సీఎంగా ఉన్నా, ఎప్పుడు నేను చేయలేదే ఈ పనులు, ఎప్పుడన్నా చేశానా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్ని వందల సార్లు నెల్లూరుకు వచ్చాను, నేను వచ్చానా లేదా? ఎప్పుడన్నా జరిగిందా ఇది? ఎక్కడికి పోతున్నాడో మనకే అర్థం కావడంలా. మొన్నే మీరు చూస్తే ఊరికొక సైకోను తయారు చేశారు, వాళ్ళకు గంజాయి ఇవ్వడం మొదలు పెట్టారు. ఇంకా గంజాయి ఇస్తే ఎట్లుంటాడో ఆ సైకో మీకే అర్థం అవుతుంది. మొన్ననే పాపం మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పైన మనుబోలు మండలంలో ఏకంగా గడ్డపారతో దాడి చేశారు ఆయన పైన. అంటే నాకు అనిపిస్తుంది వీళ్ళు ఏమనుకుంటున్నారు, మీ విచ్చలబెడితనం, మీ విధ్వంసం, మీ యొక్క అహంభావం. నేను ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం పార్టీకి ప్రజాస్వామ్యం పైన నమ్మకం ఉంది, కానీ రౌడీలు గూండాలు, అది కూడా రాజకీయ రౌడీలు గూండాల్ని ఒక్క నిమిషంలో అణిచేసే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి అడుగుతున్నా, ఇప్పటికైనా చెప్పమని. ఓకే, తోపుడు బండి పెట్టుకొని కడుపు కోసం బతుకుతున్నానని చెప్పే పరిస్థితికి వచ్చాడు. నేను చెప్పింది ఇది యథార్థమైన కథలు ఇవన్నీ. మీరు చూశారు రంగనాయకమ్మ ఎక్కడో ఎల్జీ పాలిమర్స్ లో యాక్సిడెంట్ జరిగితే ఇది తప్పని సోషల్ మీడియాలో ఒక పోస్టింగ్ పెట్టింది. మనసు చంపుకోలేక ఆవిడ సోషల్ ఎవరు లేరమ్మా, ఎవరు లేరు, ప్లీజ్ ఎవరు లేరు, ఏది లేదు, కూర్చోండి. సోషల్ మీడియాలో ఆవిడ పోస్టింగ్ పెట్టంగానే వీళ్ళు వచ్చేసి ఆవిడ మీద దాడి చేసి తర్వాత ఆ హోటల్ ముయించేసి ఆవిడ్ని వ్యాపారాలు చేయకుండా చేసే పరిస్థితికి వచ్చారు. హోటల్ పోయిన తర్వాత ఒక చిన్న వ్యాపారం చేసుకోవాలని చాలా అవస్థపడి ఒక వ్యాపారానికి పోతే పర్మిషన్లు కావాలని పర్మిషన్లు ఇవ్వకుండా చేశారు. ఏమి చేయాలనో బ్రతకలేక గుంటూరు వదిలిపెట్టి హైదరాబాద్కి వెళ్ళిపోయి అక్కడ ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ పొట్టబోసుకునే పరిస్థితికి వచ్చిందంటే మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వాళ్ళు చాలా మంది, ఒకరిద్దరు కాదు, చాలా మందిని మనం చూస్తే ఈరోజు చాలా దారుణంగా చనిపోయే పరిస్థితికి వచ్చారు. చాలా మందిని వీళ్లే చంపేశారు. నేను ఈరోజు పల్నాడుకి వెళుతున్నాను. ఒక్క పలనాడులో 30 మంది కార్యకర్తల్ని పొట్టన పెట్టుకున్నారు. నిన్నో మొన్నో నీళ్లు అడిగితే నువ్వు నీళ్లు అడిగే సాహసం చేస్తావని ఒక మహిళ